వచ్చే యాత్రంగా అంటారా లేకపోతే పరామర్శకు వచ్చిన సందర్భంగా అధికార పక్షం కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. నేను నిన్న కూడా చెప్పిన, అరచేత్తో సూర్యుడిని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రజల్ని ఎట్ట కట్టడి చేస్తారు మీరు అడగండి. మా కౌన్సిలర్స్ వస్తున్నారు నిన్న, 3 చెక్ పోస్టులు ఇక్కడి నుంచి నెల్లూరుకి బండి సీజ్ చేశారు. ఏ కారణంతో అంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, మీరు పోవద్దు, ఇదే కారణం. ఒక రకంగా కట్టడి చేయటంలో కొంత మేరకు పోలీసులు సక్సెస్ అయ్యారు, ఒప్పుకుంటాం. అయినా కూడా అధిగమించి తండోపతండాలుగా వచ్చారు జనం, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇది చూసి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా రారు స్వచ్ఛందంగా ఇలాంటి జనం. అందుకే భయం, బెంబేలు ఎత్తిపోయి ఉండరు. ఇచ్చిన హామీలు ఏమైనా నిలబెడుతున్నారా? లేదు. ఆంధ్రజ్యోతులు అందుకే చూపించింది. సాక్షిలో రాస్తే ఇది తప్పంటారు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు డబ్బులు కట్టమంటున్నాయి. ఎందుకు? 6 క్వార్టర్ల బకాయిలు ఉన్నాయని పేపర్లో ఉంది. ఆంధ్రజ్యోతి, సాక్షి కాదు. 4,000 పైచీలకు బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇది వాస్తవం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గమనించాల. సింగపూర్కి పోయి మేము అడ్డుపడుతున్నాం, మేము ఎందుకు అడ్డుపడతామండి? రాష్ట్రం అభివృద్ధి అంటే మేము కూడా ఒప్పుకుంటాం, మంచి పనులు చేయండి. ఇప్పుడు మీరు మా పథకాలన్నీ కాపీ కొట్టారు, మంచినే కదా కాపీ చేసింది. దాన్ని ఇంకా మెరుగుపరుస్తా ఉన్నారు. ఒక పిల్లోడికి కాదు, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వండి, ఫీజు బకాయిలు కూడా ఇవ్వండి. మీరు ఇచ్చిన మాటే కదా. మంచి పనులు చేస్తే మేము కూడా సహకరిస్తాం. ఆంక్షలు పెట్టి అడ్డుకుంటే ఎవరు సహకరించరు, ప్రజలు వాళ్ళే చూపిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగిపోయింది, నమ్మడంలా. ఇలాంటి చిల్లర పనులు చేస్తూ బల ప్రదర్శన అంటారు. మేము పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు చూపిస్తాం అసలు బలం ఏంటో. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, మహిళ మీద మాట్లాడిన ఆయన ఇంటికి పరామర్శ అని. 83 సంవత్సరాల పెద్దావిడ ఇంట్లో ఉంటే ఏ వస్తువు, బాత్రూంలో ఉన్న కమోట్లతో సహా ఏది వదలకుండా పనులు కొట్టారు. 100 మంది అభిమానులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదంట, అభిమానులు అంట. ఆ అభిమానులే ఒక పత్రికా విలేకరుల మీద దాడికి పోయారు. పట్టపగలు వాళ్లే వీడియో షూట్ చేసి వాళ్లే రిలీజ్ చేశారు. చూడండి ఎంత బరి తెగించున్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి. ఏం చెప్పాలా?
ఇల్లు ధ్వంసం చేసి నెల్లూరుకి వస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంటే ఆయన చూడడానికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చారు. అది ఎక్కడ తప్పవుద్ది?